ప్రజా పాలన పేరుతో జనం సమస్యలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన దరఖాస్తుల ఆవిష్కరణ ఉండనుంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల దరఖాస్తును విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి జనవరి 6 వరకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రజా పాలన దరఖాస్తుల ఆవిష్కరణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ దరఖాస్తుల స్వీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో 6 గ్యారంటీలు అయితే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ప్రజలకు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో వాటిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇక ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రజల్లోకి అమలు చేసే విధంగా ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇంకా మిగతా 4 గ్యారంటీలకు సంబంధించి అమలు చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా చాలా స్పీడప్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి గ్రామాల స్థాయిలో గ్రామాల వారీగా దరఖాస్తులు స్వీకరించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇక ప్రతి జిల్లాకు కూడా జిల్లాల వారీగా అక్కడ మంత్రులు ఉంటారు, సర్పంచులు ఉంటారు, తర్వాత సంబంధిత ఎమ్మెల్యే ఉంటారు, తర్వాత అక్కడ ఉండే అధికారులు మండల వారీగా లేదంటే ఆ జిల్లాల వారీగా వచ్చే అధికారులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా అంటే ఈ జిల్లాలో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా మొత్తం జిల్లా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా 10 జిల్లాలకు మంత్రులను కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఒకసారి మనము ఈ ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల నియామకం ఏ జిల్లాకు ఎవరున్నారు అనేది ఒకసారి చూద్దాము. కరీంనగర్ జిల్లాకు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లాకు దామోదర్ రాజనరసింహను మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా పెట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖమ్మంకు, తర్వాత శ్రీధర్ బాబు రంగారెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, తర్వాత పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు, కొండా సురేఖ మెదక్, తర్వాత సీతక్క ఆదిలాబాద్ జిల్లాకు, తర్వాత తుమ్మల నల్గొండ జిల్లాకు, జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాకు. ఇట్లా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మంత్రులను కూడా ఇన్ఛార్జిగా నియమించారు. రేపు దీన్ని అధికారికంగా రేపు సీఎంతో పాటు మంత్రులు జిల్లాల వారీగా మంత్రులు ఈ ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో అన్నీ అంటే 6 ముందుగా ప్రయారిటీ ఇచ్చినటువంటి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ 6 గ్యారంటీలకు సంబంధించే ఎక్కువగా ప్రయారిటీ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు 100 రోజుల్లోనే మేము ఇవి అమలు చేస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి ఈ 6 పథకాలకు సంబంధించే ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి గ్రామాల వారీగానే దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఎవరు దేనికి అర్హులు అనే దాని మీద దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి ఎవరు దానికి అర్హులు అనేది ప్రభుత్వం ప్రకటించలేదు. దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ముందుగా ఎవరెవరు దేనికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అర్హతను బట్టి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ఎవరు దేనికి అర్హులు అనే దాని మీద ప్రకటించే అవకాశం ఉంటుంది. ముందుగా అయితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. ఇందులో గ్రామాల వారీగా నిర్మించే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క గ్రామాల్లో గ్రామ పంచాయతీ పరిధిలో 2 ఊర్లు 3 ఊర్లు కూడా కొన్ని ఏరియాలో ఉన్నాయి. అలాంటి ఏరియాలో అధికారులు డైరెక్ట్ గ్రామ పంచాయతీలో కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఆ ఊర్లో ఉండే ప్రజలంతా కూడా గ్రామ పంచాయతీ దగ్గర వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అధికారులే వాళ్ళ ఊరికి వెళ్ళి, అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళి, అధికారులే ప్రజలు నిర్వహించుకునే గ్రామ సభ దగ్గరికి వెళ్ళి అక్కడ అలా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఆ దిశగా కార్యాచరణ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఒకేసారిగా గుమిగిడిగా అంటే రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ టైం పెట్టారు. కాబట్టి ఒకేసారి అధికారులు ప్రజాప్రతినిధులు తమ గ్రామాలకు వచ్చినప్పుడు ఒకేసారి గుమిగూడి ఇబ్బంది పడకుండా మా దరఖాస్తులు ఇవ్వలేము, లేకుంటే ఇంటాలు మేము ఇవ్వలేకపోయామని చెప్పేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుమిగూడొద్దు. తర్వాత కూడా అవసరమైతే ఎవరైతే పెండింగ్లో ఉంటారో, ఎవరైతే దరఖాస్తులు ఇవ్వలేమని చెప్పేసి అనుకుంటారో అలాంటి వాళ్ళే కూడా తీసుకుంటాము, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కూడా చెప్పారు. గత ప్రభుత్వం విధానంలో చాలా ప్రజల నుంచి ఈ ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారో ఈ పథకాల విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం
అమలు చేసే ఈ 6 గ్యారంటీల విషయంలో ప్రజల నుంచి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రజల నుంచి ప్రతి ఒక్క అర్హుడు కూడా కింది స్థాయిలో అట్టడుగున ఉండే అర్హుడు కూడా ప్రభుత్వం అందించే పథకాలు చేరే విధంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ మంత్రులకు తర్వాత అధికారులకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. కాబట్టి అందులో భాగంగానే రేపటి నుంచి జనవరి వరకు ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అందులో అన్ని దరఖాస్తుల అన్ని ఏదైతే 6 గ్యారంటీలు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని పథకాలు కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది. అందులో భాగంగానే ఈ 10 రోజుల కార్యాచరణ చాలా స్పీడప్ చేయాలి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని కూడా ఆ గ్రామ స్థాయిలో ఎవరు కూడా మిస్ అయినట్లు కూడా ఉండొద్దని చెప్పేసి అధికారులకు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. చూడాలి మరి ఈ రేపటి నుంచి కొనసాగే ఈ దరఖాస్తుల విషయంలో మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏ వాటికి ఎక్కువగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏదైతే ఇంటి స్థలాలకు సంబంధించిన దాని మీద కూడా 5 లక్షలు ఇస్తామన్నారు. ఆ తర్వాత గృహజ్యోతి కింద గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇట్లా రకరకాల మొత్తం 6 పథకాలు ఉన్నాయి. ఈ 6 పథకాలకు సంబంధించి కూడా ఎవరెవరు దేనికి అర్హులు అనేది ఈ దరఖాస్తుల స్వీకరణ తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రవంతి.